వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ విత్ దివి. ఏంటి కళ్ళు చూపిస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ సీకాయతో తలస్నానం చేసుకున్నప్పుడు కళ్ళలోకి అయితే సీకాయ పొడి అయితే పడిపోయింది. సో చాలా కళ్ళు మంట వేసింది. ఇంకైతే పిల్లల్ని స్కూల్కి పంపించేసాకే నేను స్నానం అయితే చేసుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాక చూసారా ఇల్లు ఎలా ఉందో, మీకు ఆల్రెడీ చెప్పా కదా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను ఇంట్లో పని అంతా చేసుకుంటానని. సో అలా చేసుకుంటూ వాళ్ళకైతే క్యారీకి అన్నం పెట్టాను. అన్నంకి విజిల్ పెట్టాను. 2 గ్లాసెస్ రైస్ వేసి 4 గ్లాసెస్ వాటర్ వేసి పెట్టాను. ఏమైందో ఏమో మరి సడన్గా మొత్తం రైస్ అంతా కొట్టేసింది. అసలు ఎంత భయమైందో. నేను ఆఫ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా నా చేయి పైన పడిపోయింది. ఆ వీడియో కూడా రికార్డ్ అయింది అనుకున్నాను. బట్ ఏంటంటే కాల్ రావడం వల్ల అది రికార్డ్ అవ్వలేదు. చూసారా అసలు ఇంతకుముందు దివానా పైన ఎలా ఉండిందో ఇప్పుడు ఎలా ఉందో అంతా నీట్గా సెట్ చేసి దివానా పైన బెడ్షీట్ కూడా ప్రాపర్గా వేసేసాను. అండ్ బెడ్షీట్లు దిండ్లు అన్నీ కూడా మర్చిపెట్టేశాను. అసలు మార్నింగ్స్లో ఉన్న వర్క్స్ అన్నీ కంప్లీట్గా చేసుకునేస్తే ఈవినింగ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. బట్ నాకేంటంటే ఈరోజు కానీ పని చేసుకున్నానంటే మళ్ళీ 2 డేస్ అయితే ఫుల్ రెస్ట్ ఎత్తుకోవాలి. నా పరిస్థితి అలా ఉంటుంది. అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా నాకు హెల్త్ బాగలేదని. సో ఒకరోజు కానీ ఫుల్ వర్క్ చేశానంటే ఇంకా 2 డేస్ ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అది కాకుండా ఈ వీక్ వచ్చి నా బర్త్డే వీక్ కాబట్టి కొంచెం ఎక్కువ పనే ఉంటుంది. ఇప్పుడైతే పూజ రూమ్లో పూలన్నీ తీసేస్తున్నాను. ఇంక ఇది మంగళవారం కదా, అందువల్ల నేను మంగళవారం అయితే సుబ్రహ్మణ్య స్వామికి అండ్ ఆంజనేయ స్వామికి ఇద్దరికి ఇంటికాడ ఉన్న తమలపాకు చెట్టు ఉంది కదండి, ఆ చెట్లో నుంచి ఆకులైతే కోసి దేవుడి ముందరైతే పెట్టి దీపం పెట్టుకుంటాను. సో ఇంకంతా క్లీన్ చేసుకుంటున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, నేను రోజు పిల్లల్ని వదిలేసి వస్తూ పూలు అండ్ పాలైతే తెచ్చుకుంటానని. అలాగే ఈరోజు కూడా తెచ్చుకున్నాను. పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాక ఇల్లంతా చెత్తొస్తాను. సో నేను పిల్లలు వెళ్ళగానే ఇల్లు డైలీ అయితే చెత్త తోసి మాప్ పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు తినడము అవన్నీ కింద వేస్తారు కదా, సో కర్ర కట్టినట్లు ఉంటుంది. అందుకనేసి నేను రోజు క్లీన్ చేసుకుంటాను. మా ఆయన అయితే గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు. మంగళవారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆకులు పూలు అన్నీ కూడా తెచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టేశారు. ఆయన అయితే మార్నింగ్ టిఫిన్ తినేసే వెళ్ళారు. ఇంకా ఇల్లంతా చెత్త తోసుకుంటున్నాను నేనైతే. అసలు రోజు ఇల్లు చెత్త తోస్తున్నా కూడా ఎన్నిసార్లు తోసినా డస్ట్ అనేది వస్తూనే ఉంది. ఇంకా నేను వేరే నా బర్త్డేకి శారీ వేరే కుట్టుకుంటున్నాను కదా, దానివల్ల కొంచెం ఎక్కువ క్లాత్ పీసెస్ అవన్నీ కూడా పడుతున్నాయి. అండ్ ఈరోజు నా ట్రిపాయిడ్ అయితే సాటర్డేనే వచ్చింది. బట్ నేను ఈ రోజులు యూజ్ చేయలేదు. అంటే వీడియో కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళేది రెగ్యులర్ అయ్యాక మనము యూస్ చేస్తామన్నట్లు నేనైతే యూస్ చేయలేదు. సో ఇంకైతే రెగ్యులర్ అయిపోయింది కాబట్టి ట్రిపాయిడ్ అయితే సెట్ చేశాను. నాకంతా బాగుంది. అండ్ ట్రిపాయిడ్ వెయిట్ కూడా చాలా బాగుంది. అండ్ సెట్టింగ్స్ కూడా బాగున్నాయి. అంటే ఇది వరకు నేను యూస్ చేసేది ప్లాస్టిక్దే ఉంటా అండి. సో అంటే లైట్ ప్లాస్టిక్ అనమాట. కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా కూడా విరిగిపోతుండే. అందువల్ల నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను. ఇది ఆర్డర్ పెట్టినప్పుడు బాగానే ఉంది. ఇదైతే నావి పాతవన్నీ అలాగే పోయేది. ఇదైతే 800 రూపీస్ పడింది. అండ్ మీకు చెప్పా కదా కుక్కర్ అయితే విజిల్ మొత్తం కొట్టేసింది అనేసి. అది ఎందువల్ల అయిందంటే నేను కుక్కర్ విజిల్ని క్లీన్ చేయలేదు. క్లీన్ చేయకుండానే అలాగే వేసేసాను. అంటే నైట్ కూడా ఒకసారి అలాగే కొట్టింది. అప్పుడు నేను చూసుకోలేదు దాని లోపల రైస్ వెళ్ళి స్ట్రక్ అయినది అని. చూసుకోకుండా నేను అలాగే పెట్టేపాటికి మళ్ళీ అలా కొట్టేసింది. అసలు ఎంత భయమైందో, నైట్ భయమైంది. సరే ఇంకా అది పోయింది కదా, ఇప్పుడన్నా ప్రశాంతంగా చేసుకుందామంటే మార్నింగ్ అలాగే అయింది. చేయి పైన అంతా రైస్ పడిపోయింది. ఎంత మంట వేసిందో అసలు అయితే. అండ్ మా ఆయన ఉన్నారు ఇంట్లో. అప్పుడు ఆయన అంటున్నారు, చాలా ధైర్యమే ఉండదు నీకు, భయపడకుండా పరిగెత్తి వెళ్ళి గ్యాస్ ఆపావు అట్లా అనేసి అన్నారు. ఇంకా నేనైతే మండే రోజు ఇంటి ముందర ముగ్గు పెట్టుకున్నాను. ఈరోజు ముగ్గు పెడతామని చూసాను కానీ కొంచెం ఇదిగా ఉంటే పెట్టలేదు. చూసారా అసలు నేను చూసుకుంటున్నాను ఎక్కడైనా ఎయిర్ లీక్ అవుతుందా ఏంటి అనేసి. చూడండి అన్నం ఫుల్గా పెడితే ఎంత అన్నం అయిపోయిందో.
నేనైతే రైస్ అండ్ రసం సాంబార్ పెట్టాను. బాబు సాంబార్ అన్నం కావాలన్నాడు. అందుకనేసి రైస్ అండ్ సాంబార్ అయితే పెట్టాను. నేను నైటే మొత్తం క్లీన్ చేసుకున్నాను వంట రూమ్ అంతా. మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసేపాటికి ఎంత కష్టమైందో. మళ్ళీ అది అలాగే వదిలేస్తే అన్నం అంతా ఎండిపోతుంది. మళ్ళీ క్లీన్ చేయాలంటే కష్టమవుతుందని అప్పటికప్పుడే క్లీన్ చేసేసాను. అండ్ నా తులసమ్మ చూసారా ఎంత పెద్దగా అవుతుందో. అండ్ గోరింటాకు కూడా కోసేసాను నేను. కోసేసి కొంచెం చిగురు వస్తుంది. ఆషాఢం నెల వస్తుంది కదా, అప్పుడు పెట్టుకుందాం అన్నట్టు కొంచెం కోసి పెట్టేశాను. ఇంకా గోగాకు కూడా చూడండి ఎంత బాగా వస్తుందో. నా పూజ అయితే అయిపోయింది. మీరు కూడా ట్యూస్డే ఇలాగే పూజ చేసుకుంటారా అన్నది కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ నా వీడియోస్ కానీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకైతే నేను స్కూల్కి వెళ్తే బయలుదేరేసాను. ఇంక ఈరోజు ట్యూస్డే అనేసి ఎల్లో కలర్ శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ నాకు అంత కంఫర్టబుల్గా లేదు, ఎందుకో జారిపోతూనే ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సెట్ అవ్వలేదు. చూసారు అసలు ఎంత జారిపోతుందో. ఇంకా పిల్లలకైతే క్యారీ ఇచ్చేసి నేను రిటర్న్ వచ్చి ఇంటికి వచ్చేటప్పుడైతే కారాస్ తీసుకుని వచ్చాను. సాంబార్కి కారాస్ బాగుంటుందనేసి. ఇంక ఇంట్లో మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్ ఉండే కాబట్టి బట్టలు అయితే మడవలేదు. అందుకని ఇప్పుడైతే మడుస్తున్నాను. అసలు నాకు మడిచేటప్పుడు కూడా చేతులు ఎంత నొప్పులు వేసాయంటే అంత నొప్పులుగా ఉన్నాయి. నా వల్ల అస్సలు కాలేదు. చాలా టైర్డ్ అనిపించేసింది. అంటే నైట్ అంతా స్టవ్ దగ్గర రుద్ది మళ్ళీ మార్నింగ్ రుద్దేపాటికి నాకు చాలా చేయి నొప్పి వచ్చేసింది. అండ్ మార్నింగ్ నుంచి నాకు ఒక్కటి కూడా మంచిగా అనిపించలేదు. నేను తలస్నానం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు షికాయ కళ్ళలో పడిపోయింది. తరువాత గ్యాస్ ఇలాగ అయిపోయింది, లైక్ కుక్కర్ అలా అయింది. సో ఒకటే టెన్షన్గా ఉండే. నేనైతే వాషింగ్ మిషన్ బట్టలు వేసి ఇల్లంతా క్లీన్గా చేసుకున్నాను. చూసారా ఇల్లంతా ఎలా ఉందో. చేసుకున్నాక కొంతసేపు అయితే రెస్ట్ ఎత్తుకుందామని ఒక 1:30కి అలా తినేసాను కాబట్టి రెస్ట్ ఎత్తుకోవడానికి పడుకుందాం అనేసి పడుకుంటున్నాను. నేనైతే శారీ చేంజ్ చేసేసాను. ఇంకా పిల్లలు వచ్చాక పిల్లలు తొడుకుని వచ్చేదానికి వెళ్ళినప్పుడు వేసుకుందామని. ఇంకా మా అమ్మకి కొంచెం కడుపు నొప్పిగా ఉంది అని ఫోన్ చేస్తే నేనైతే ప్యాంట్ టాప్ అండ్ స్ప్రైట్ మా చెల్లెలు ఇవి అడిగింది. అందుకనేసి అయితే తీసుకొని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. వెళ్ళేసి కొంచెంసేపు అమ్మతో మాట్లాడుకొని రిటర్న్ అయితే వచ్చాను. అమ్మ అయితే నాకు బర్త్డేకి ఒక డ్రెస్ కొన్నారు. ఆ డ్రెస్ ఇచ్చారు కుట్లు వేసుకోమని. అండ్ రిషి అయితే ఇక్కడ హోంవర్క్ రాస్తుంది. సాయి వచ్చి వాడు బ్యాగ్ జిప్పోయింటే కుట్టుకొని రావడానికి వెళ్ళాడు. అసలు పిల్లలు వచ్చాక చూసారా ఇల్లు ఎలా ఉందో. రిషిని వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఆరే రిషి అంటే ఆ పిల్ల అరుస్తూ ఆరేస్తుంది. ఇంకా రేపటికి చుక్కాకు చట్నీ చేసుకుందామనేసి ఆకైతే ఒలుస్తున్నాను. పిల్లలంతా హోంవర్క్ రాసేశారు. నాది ఆల్రెడీ సాంబార్ ఉంది కాబట్టి ఇంకైతే కొంచెం రైస్ పెట్టుకున్నాము. రసం ఉంది అండ్ పెరుగుంది కదా అనేసి. చూడండి రిషి ఎలా అరుస్తూ ఉందో అసలు. ఇంకా తినేసి అయితే పడుకునేసాము. మా ఆయన అండ్ సాయి అయితే కింద పడుకుంటారు. నేను రిషి అయితే దివానా పైన పడుకుంటాము. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.